హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిడ్ బ్యాంక్. సో మనం ప్రతిరోజు కూడా హిస్టరీ సాయంత్రం 5 గంటలకి మనం ఈ బిట్స్ అనేవి చూడడం జరుగుతుందండి మన జీజేపీ బిడ్ బ్యాంక్ ఛానల్లో. అలాగే జోగ్రఫీ వచ్చేసి ఉదయం 8 గంటలకి, అలాగే ఏపీ హిస్టరీ మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 9 గంటలకి పాలిటీ బిట్స్ కూడా చూస్తున్నాం. సో తప్పకుండా మన ఛానల్ జీజేపీ బిడ్ బ్యాంక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి అరిథమెటిక్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చండి. మొత్తం 2700 ప్రశ్నలు అనేవి చెప్పడం జరుగుతుంది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ జాయిన్ అవ్వండి. సో ఈ రోజు బిట్స్లోకి మనం వెళ్ళిపోదాం. 671st question. Identify among the following the saint who had preached non-sectarianism in medieval times. అంటే నాన్ సెక్టేరియనిజం అంటే జనరల్గా ఏంటి అంటే శాఖలుగా చాలా మతాలు అట్లా విడిపోతున్నాయి. అన్ని శాఖలుగా విడిపోవాల్సిన అవసరం వద్దు, అంతా ఒకటే అని మధ్యయుగ కాలంలో ఎవరు బోధించారు అని అడుగుతున్నాడు ప్రశ్న. మనకు ముఖ్యంగా దాదు అనే ఒక సెయింట్ అనే ఒక ఋషి లేకపోతే అనే ఒక సన్యాసి నాన్ సెక్టేరియనిజం మెడివల్ టైమ్స్లో శాఖలుగా విభజించిపోవడానికి వ్యతిరేకించుతూ ఈయన బోధన చేసేవారు, దాదు అనే అతను. 672nd question. Who was the author of famous Persian series of 52 stories ట్యూటినామా? 52 కథల ట్యూటినామా యొక్క ప్రసిద్ధ పెర్షియన్ సిరీస్ రచయిత ఎవరు అని అంటున్నాడండి. సో ఈ ట్యూటినామా అనేది ఒక గ్రంథము. దానికి సంబంధించి రచన ఎవరు రచించారు అంటే అతన్ని మనము జియాలుద్దీన్ నక్షబీ అంటాం, లేదా సింపుల్గా అతన్ని నక్షబీ అని కూడా పిలుస్తారు. ఇతను ఒక పెర్షియన్కి సంబంధించిన సూఫీ సెయింట్ అన్నమాట. ఇతను ఉత్తరప్రదేశ్ నుంచి మనకటి ఈయన పెర్షియా నుంచి ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి మైగ్రేట్ అయ్యారు. ఎప్పుడు 14th century ఆ కాలంలో 14వ శతాబ్దంలో ఇతను మైగ్రేట్ అవ్వడం జరిగింది. ఎవరు? జియావుద్దీన్ నక్షబీ. ఇతను పెర్షియన్ భాషలో ట్యూటినామా అనే గ్రంథంని రచించాడు. అందులో 52 స్టోరీస్ ఉంటాయి అన్నమాట. ఏ భాషలో ఉంటుంది ట్యూటినామా అనే గ్రంథం? పెర్షియన్ భాషలో ఉంటుంది. ఎవరు రచించారు? నక్షబీ. సింపుల్గా చెప్పాలంటే ఫుల్ నేమ్ అతనిది జియాలుద్దీన్ నక్షబీ. 673rd question. Which World Heritage Site comprises of the Alai Darwaja Gate? అలై దర్వాజా గేటును కలిగి ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది? హుమాయూన్స్ టూంబ్, మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్ అనే ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. ఢిల్లీలో కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఉంటుంది కదండి. ఆ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే మనకు ఒక మాస్క్ ఉంటుందన్నమాట, కువత్తుల్ ఇస్లాం మాస్క్ అని. ఆ మాస్క్కి దక్షిణ వైపు అలై దర్వాజా అనే ఒక నిర్మాణం ఉంటుంది. ఈ అలై దర్వాజాని నిర్మించింది ఎవరు అంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఏ సంవత్సరంలో నిర్మించాడు అంటే 1311వ సంవత్సరంలో నిర్మించాడు. 1311 AD బై అలావుద్దీన్ ఖిల్జీ. ఈ అలై దర్వాజాను అతను రెడ్ శాండ్ స్టోన్, ఇసుక రాయితో నిర్మించడం జరిగింది, రెడ్ శాండ్ స్టోన్తో. ఇది ఎక్కడుంటుంది అంటే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉంటుందన్నమాట. 674th question. Which World Heritage Site comprises of the tomb of ఇల్తుత్మిష్? ఇల్తుత్మిష్ యొక్క సమాధిని కలిగి ఉన్న ప్రపంచ వారసత్వ ప్రదేశం ఏది అంటున్నాడు. మనకి ఇందాక ఏదైతే చదివామో కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అని, ఆ కుతుబ్ మినార్ యొక్క కాంప్లెక్స్లో నేను మీకు చెప్పాను కదండి, కువత్ ఉల్ ఇస్లాం అనే మాస్క్ ఉంటుంది అని. ఆ మాస్క్లోనే, ఆ మాస్క్ దగ్గరలో ఇల్తుత్మిష్ యొక్క సమాధి కూడా నిర్మించడం జరిగింది. ఈ మొత్తం ఈ కుతుబ్ మినార్ ప్రదేశం అంతా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 1993లో మనకి డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తం కుతుబ్ మినార్ కాంప్లెక్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా వారసత్వ సంపదగా డిక్లేర్ చేయడం జరిగింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్ అంటే దాంట్లో కుతుబ్ మినార్ ఆ రీజన్ మొత్తం చాలా నిర్మాణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుతుబ్ మినార్ అనేది ఉంటుంది కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లోపలే. ఈ కువ్వత్తుల్ ఇస్లాం మాస్క్ ఉంటుంది, అలై దర్వాజా ఉంటుంది,
ఐరన్ పిల్లర్ మనం చూసాం కదండి, మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ అంటాము. మెహ్రౌలీ ఐరన్ పిల్లర్ ఉంటుంది. అదేవిధంగా అలాయ్ మినార్ అనే ఒక నిర్మాణం కూడా ఉంటుంది. సో ఇల్తుత్మిష్ యొక్క తోంబ్ ఎక్కడ ఉంటుంది అంటే కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉంటుంది. 675th క్వశ్చన్, వాట్ ఈస్ మెంట్ బై మొఘలాయ్? మనము రెస్టారెంట్స్లో చాలాసార్లు చూసుంటాం మొఘలాయ్ ఫుడ్, మొఘలాయ్ క్యూజిన్ అట్లా అని చెప్పి. సో మొఘలాయ్ అంటే జనరల్గా మొఘల్స్ ఆ ప్యాలెసెస్లో వాళ్ళ టైంలో ఆ టైప్ ఆఫ్ ఫుడ్ని మొఘలాయ్ ఫుడ్స్ అనేవారు. అప్పట్లో జనరల్గా తయారైన ఫుడ్ మంచి స్పైసెస్, సుగంధ ద్రవ్యాలతోని, నట్స్, డ్రై ఫ్రూట్స్ వాటితోని బాగా అలంకరించేవారు. సో ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ కుకింగ్నే వంటల్ని మొఘలాయ్ ఫుడ్స్ అంటారు. సో మొఘలాయ్ అనేది ఒక గొప్ప ఆహారం, మొఘల్స్కి చెందిన ఆహారం అనమాట, విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఆరోమాటిక్ స్పైసెస్, అంటే సుగంధ ద్రవ్యాలు అని అర్థం. సో అది మొఘలాయ్ అంటేనండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బుక్ డిస్క్రైబ్డ్ ది అరబ్ ఇన్వేషన్ ఆఫ్ సింధ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం? మనకి భారతదేశానికి ముస్లిమ్స్ రాక అనేది మనం ఎట్లా చదువుతాము? సింధు ప్రాంతాన్ని అరబుల రాకతో మన భారతదేశానికి ఇస్లాం మతం వచ్చింది అని చదువుతాం. సో అందులో భాగంగా మనకి అసలు మన సింధు ప్రాంతానికి అరబులు వచ్చిన దాన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ క్లియర్ కదండి. ఏ గ్రంథము మొట్టమొదటిసారిగా అరబులు మన సింధు ప్రాంతానికి వచ్చారు అని తెలియజేస్తుంది అని అంటున్నాడు. చాచ్ నామా అనే ఒక గ్రంథం ఉంటుంది. చాచ్ నామా అనే గ్రంథము, దాన్నే ఫతే నామా అని కూడా అంటారు. చాచ్ నామా, దీన్నే ఫతే నామా అని కూడా అంటారు. దీంట్లో మనకి మొట్టమొదటిసారిగా అరబ్స్ సింధు ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఓకే కండి. సో ఆన్సర్ చాచ్ నామా లేదా ఫతే నామా. 677th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్? క్రింద వాటిలో ఏది ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్నది అంటున్నాడు. ఖజురహో, హంపి, నలంద శిథిలాలు రూయిన్స్, ఆల్ ద అబౌవ్. ఖజురహో గుహలు మనకి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందినది. అదేవిధంగా మనకి హంపి దేవాలయం, హంపీలో ఉన్నటువంటివి కూడా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఇంక్లూడ్ అయినాయి, యాజ్ వెల్ యాజ్ నలంద రూయిన్స్ కూడా. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. సో మనకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇండియాలో ఏమేమి ఉన్నాయనేది ఖచ్చితంగా మనకి తెలియాలండి, ఎందుకంటే వాటిపైన ప్రతి ఎగ్జామినేషన్లో ప్రశ్న అయితే అడుగుతున్నాడు కాబట్టి. 678th క్వశ్చన్, దీవాన్ ఏ ఖాస్ ఈజ్ ఇన్ విచ్ ఆఫ్ దిస్ మాన్యుమెంట్స్? దీవాన్ ఏ ఖాస్ అనేది ఎక్కడ మనకి ఉన్నది? హుమాయూన్స్ టూంబ్ దగ్గర, లేకపోతే మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, మహాబోధి ఆలయ సముదాయం దగ్గర, లేకపోతే కుతుబ్ మినార్ దగ్గర, లేకపోతే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లోన ఎక్కడ ఉంది మనకి దీవానీ ఏ ఖాస్ అనేది అంటున్నాడు. అసలు ఈ దీవానీ ఏ ఖాస్ అంటే ఏంటి అంటే హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్సెస్ అనమాట. అంటే జనరల్గా మనకి మొఘల్ చక్రవర్తులు, ముఖ్యంగా అక్బర్ ఈ దివానీ ఏ ఖాస్ని నిర్మిస్తాడు. దివానీ ఖాస్ దేనికోసం నిర్మించాడు అంటే జనరల్గా ఎవరన్నా పబ్లిక్ రాజుతో ఏదైనా ఇంటరాక్షన్ చేయాలి అంటే అది ఒక అసెంబ్లీ హాల్ లాంటిది, అందుకోసం నిర్మించాడు. ఎక్కడ ఉంది ఈ దివానీ ఏ ఖాస్ అంటే ఢిల్లీలో. ఏ కాంప్లెక్స్లో ఉంటుంది అంటే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లో ఉంటుంది. దీన్ని 1571లో నిర్మించడం పూర్తయింది. దీన్నే షా మహల్ అని కూడా అంటారు. దివానీ ఏ ఖాస్నే షాహ్ మహల్ అని కూడా అంటారు. ఇది ఎక్కడుంది అంటే రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. 679th క్వశ్చన్, కువ్వత్ ఉల్ ఇస్లాం మాస్క్ వాస్ బిల్ట్ బై విచ్ రూలర్ అంటున్నాడు. కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే మనకి కువ్వత్ ఉల్ ఇస్లాం మాస్క్ ఉంటుంది. దీన్నే మనము కుతుబ్ మాస్క్ అని కూడా అంటామండి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి పాయింట్. కువ్వత్ ఉల్ ఇస్లాం మాస్క్నే కుతుబ్ మాస్క్ అని కూడా అంటాము. ఈ కుతుబ్ మాస్క్ అనేది పేరులోనే ఉంది. కుతుబ్ మాస్క్ అంటే కుతుబుద్దీన్ ఐబక్
దీని యొక్క నిర్మాణం అనేది నిర్మాణం చేశాడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఓకే కదండి, కుతుబుద్దీన్ ఐబక్ అనమాట ఆన్సర్. స్లేవ్ డైనాసిటీని స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ కువత్తుల్ ఇస్లాం అనే మాస్క్ను నిర్మించడం జరుగుతుంది. ఈ మాస్క్కి కుతుబ్ మాస్క్ అని కూడా పిలుస్తారు. 680th క్వశ్చన్, వాట్ వాజ్ ద యూనిక్ సిస్టమ్ డెవలప్డ్ బై ద మొఘల్స్? మొఘలులు అభివృద్ధి చేసిన ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏంటి? సెంట్రలైజ్డ్ ఆటోక్రసీనా అంటే కేంద్రీకృత నిరంకుశత్వమా, రొయత్వారీ సెటిల్మెంటా, మన్సబ్దారీ వ్యవస్థన, లేకపోతే నేరాలు గుర్తించడానికి స్థానిక బాధ్యతలను ఆ పద్ధతిన? ఏ పద్ధతిని మొఘల్స్ వారు బాగా అంటే అభివృద్ధి చేసి ప్రవేశపెట్టారు అంటున్నాడు. మనం బాగా వింటాం మన్సబ్దారీ వ్యవస్థ మొఘల్స్కి బాగా సంబంధం ఉంటుంది అని. సో మొఘల్స్ మన్సబ్దారీ వ్యవస్థను బాగా అభివృద్ధి చేసి మన భారతదేశంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది ఒక యూనిక్ స్టైల్ అనమాట. అయితే ఈ మొఘల్స్ మన్సబ్దారీ వ్యవస్థ ఆల్రెడీ మొఘల్స్ కన్నా ముందే ఉండేది. వీరు దాన్ని అభివృద్ధి చేసి భారతదేశానికి సూటబుల్ అయ్యే విధంగా వీరు ఇక్కడ మనకి పెట్టారు. అసలు ఈ మన్సబ్దారీ వ్యవస్థని ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే మనకి చైనీస్ని అప్పట్లో పరిపాలిస్తున్న మంగోల్లో పరిపాలిస్తున్న రాజు అయినటువంటి చెంగిస్ ఖాన్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ చెంగిస్ ఖాన్ ఈ మన్సబ్దారీ వ్యవస్థని మొట్టమొదటిసారిగా మనకి ప్రారంభిస్తాడు. దాన్ని కొంచెం అభివృద్ధులు చేసి మన భారతదేశానికి సరిపోయే విధంగా మొఘల్ చక్రవర్తులు మన్సబ్దారీ వ్యవస్థని భారతదేశంలో ప్రవేశపెడతారు. కాబట్టి యూనిక్ స్టైల్ ఏంటి మొఘల్స్ డెవలప్ చేసింది అంటే మన్సబ్దారీ వ్యవస్థ. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈరోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.